హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాడితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సార్, కల్పన ఆత్మహత్య యత్నం అనేది ఎన్నో అనుమానాలకు తావిస్తుంది. అయితే మనం చూసాము ఆమె వర్షన్ అండ్ పోలీసులు ఒకటి, వాళ్ళ కూతురు ఒకటి కూడా చెప్పారు. అది లేటెస్ట్ గా ఇప్పుడు ఒక పని మనిషి, అంటే వాళ్ళ ఇంట్లో పని మనిషి కూడా బయటకు వచ్చి మీడియాతో మాట్లాడినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆమె ఏం చెప్తుంది? అండ్ ఈ మొత్తం కూడా ఇప్పుడు ఆమె కోలుకున్న తర్వాత ఆమె ఒక వీడియో చేసి పెట్టిందని కూడా చెప్తున్నారు. మరి కల్పన గారి వర్షన్ ఏ విధంగా ఉంది? మీరేం చెప్తారు సార్? కల్పన ఆత్మహత్య చేసుకుంది అన్న వార్త తెలుగు రాష్ట్రాలని, తమిళనాడులో కూడా కుదిపేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈమె తమిళనాడులో పుట్టి పెరిగింది. సో కల్పన రాఘవేంద్ర ఆమె పేరు కూడా. సో వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ ఇద్దరు కూడా సింగర్సు, వెరీ పాపులర్. దాంతో ఈ అమ్మాయి కూడా చిన్నప్పటి నుంచి పెర్ఫార్మెన్స్, సింగింగ్ స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. దాదాపు 6 ఏళ్ల వయసులోనే ఆమె సినిమాల్లో పాటలు పాడింది. దాని తర్వాత 3.5 వయసు నుంచే బాలనటిగా కూడా సినిమాల్లో దాదాపు 30 సినిమాలు చేసింది. దాని తర్వాత లైట్స్ ఆమెకి పడకపోవడం, హెల్త్ ఇష్యూస్ వల్ల అది ఆపేసింది. దాంతో మ్యూజిక్లో మాత్రం దాదాపు 1500 సాంగ్స్ సినిమాల్లో పాడింది. ఇంకొక 1500 సాంగ్స్ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. 3000 సాంగ్స్ ఆమె ఇప్పటికీ, ఆమె వయసు 45 ఏళ్ళు, చాలా సాధించిందని చెప్పచ్చు. దాంతోపాటుగా ఆమె అనేక భాషలు, జర్మనీ, ఇటలీ అలాంటి భాషలు నేర్చుకుంది. దాని తర్వాత పిహెచ్డి తెలుగు లిటరేచర్లో బాలసుబ్రహ్మణ్యం వీళ్ళ నాన్న కాలేజ్ మేట్స్. బాలసుబ్రహ్మణ్యం ఇచ్చిన సలహా మేరకు ఈమె పిహెచ్డి కూడా చేసింది తెలుగులో. అట్లాగే ఎల్ఎల్బి చేసింది. అట్లాగే సిద్ధ వైద్యం, మెడిసిన్ నేర్చుకుంది. ఆమె ట్రీట్ కూడా చేయగలదు సిద్ధ వైద్యంలో, అంత పట్టుంది. అలాగే 45 ఏళ్ళకే ఈమె బహుముఖ ప్రజ్ఞ అనేది సాధించింది. అయితే ప్రొఫెషనల్గా ఆమె పీక్ వెళ్ళగలిగింది, కానీ పర్సనల్ లైఫ్స్లో చాలామంది లాగే ఒడిదుడుకులు ఉన్నాయి. ఫస్ట్ హస్బెండ్తో ఆమెకి విడాకులు ఇచ్చేయడం, దాని తర్వాత రెండో పెళ్లి చేసుకొని దాదాపు 5 ఏళ్ళుగా ప్రసాద్ ప్రభాకర్ అనే అతనితో నివసిస్తుంది. సపరేట్ విల్లా ఉంది వీళ్ళకి, ఆ విల్లాలో ఉంటున్నారు. ముగ్గురు కూతుర్లు కూడా బయట ఉంటున్నారు. ఆమె భర్త ఇక్కడ ఉంటున్నారు. భర్త ప్రోత్సాహం ఉంది. భర్త వల్లనే నేను ఒకేసారి ఎల్ఎల్బి అండ్ పిహెచ్డి ఈ 2 చేశాను. అయితే ఈ 2 ఒకేసారి చేయడం వల్ల నాకు స్ట్రెస్సు, టెన్షన్స్ పెరిగాయి. దానివల్ల నేను డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్లు నాకు ఇన్సోమ్నియా ఉంది అని చెప్పారు. ఇన్సోమ్నియా అంటే నిద్ర పట్టకపోవడం. దానివల్ల నాకు మత్తు మందులు తీసుకోమని డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేశారు. ఆ మత్తు మందులు ఎక్కువ తీసుకోవడం వల్ల నేను అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాను. దానివల్ల తప్ప నేను ఆత్మహత్య అటెంప్ట్ చేయలేదు. ఆమెను సొంతంగా ఒక వీడియో చేశారు నిన్న. సో మామూలుగా ఏంటంటే ఫస్ట్ మనకి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు పోలీసులతో ఉండే ప్రాబ్లం ఏంటంటే, మీడియా ఏమో చాలా విషయాలు ఇమీడియట్గా కావాలి కాబట్టి ఏమి దొరికితే అది ఇమీడియట్గా మీడియాలో వచ్చేయాలి. అది మీడియా ప్రాబ్లం. దీనికి తగినట్టుగా పోలీసులు స్పీడ్గా లేరు. పోలీసులు ఇమీడియట్గా దీన్ని పరిశీలించి ఇమీడియట్గా వాళ్ళు అనౌన్స్ చేస్తే మీడియాలో ఉండే గందరగోళం పోతుంది. కానీ పోలీసులు వాళ్ళకున్న సమస్యలు, వాళ్ళకి స్టాఫ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, వాళ్ళు ఒక కొలిక్కి రాకుండా అనౌన్స్ చేయకూడదు ఎన్ని కావచ్చు, వాళ్ళ సబ్జెక్టివ్గా వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు ఇమీడియట్గా అనౌన్స్ చేయలేరు. అయితే అంత గమ్మునుంటారా? గమ్మునుండరు. ఎవరో ఒకరు లీక్ చేస్తారు మీడియాకి. ఇది జరిగిందంటే ఇది జరిగింది, కానిస్టేబుల్ ఎవరో ఒకరు లీక్ చేస్తారు. దానివల్ల రకరకాల కథనాలు బయటకు వస్తాయి. అఫిషియల్గా ఫ్యామిలీ నుంచి వాళ్ళు ఏంటంటే ఒక డ్రామాలో ఉంటారు. ఆమె డెత్ బెడ్ మీద ఉంది, ఈ టైంలో మనం మీడియాతో మాట్లాడకూడదని వాళ్ళు కూడా ఏం మాట్లాడలేరు. అందువల్ల ఇలాంటి సెలబ్రిటీలకు సంఘటన జరిగినప్పుడు రకరకాల కథనాలు బయట, ఇంతకుముందు ఇవన్నీ కూడా ఊర్లలోనూ ఆ ఫ్యామిలీస్లో మాత్రమే, కాలనీలలో గాసిప్స్ ఉండేవి. అవి ఇప్పుడు మీడియా వచ్చినాక ఈ కైండ్ ఆఫ్ సోషల్ మీడియా అది మొత్తం వ్యాపించింది. గాసిప్సే న్యూస్ అన్నది ఇప్పుడు వచ్చేసింది. సో అందువల్ల ఈమె మీద ఫస్ట్ టైం వచ్చింది, ఈమె భర్తతో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందుకనే ఆమె ఆత్మహత్య అటెంప్ట్ చేసింది. భర్త కూడా కనిపించట్లేదు, చెన్నైలో ఎక్కడ ఉన్నాడని చెప్తున్నారు. 2 రోజులుగా ఈమెని పట్టించుకోలేదు. 2 రోజులు బయటికి రాలేదు. పక్కన ఎవరో చెబితే పోలీసులు చూశారనేది ఫస్ట్ కథనం.
తర్వాత కథనం ఏమంటే అదంతా కాదు, భర్తే ఫోన్ చేస్తే ఈమెకు తీయలేదు. దాంతో ఆ సెక్రటరీకి భర్త ఫోన్ చేశాడు, ఆ విల్లాల సెక్రటరీకి. అప్పుడు సెక్రటరీ వెళ్ళి చూస్తే తలుపు తీయలేదు. అందుకని పోలీసులకి ఇన్ఫార్మ్ చేసి పోలీసుల ద్వారా వాళ్ళు బాల్కనీలో నుంచి వెళ్ళి తీశారు. తలుపులు తీస్తే ఆమె పడుకొని ఉంది. ఆమెను పిలిచారు, ఆమె పలకలేదు. దాంతో మాత్రలు ఎక్కువ వాడిందని అర్థమయ్యి వాళ్ళు ఇమీడియట్గా అక్కడ హోలిస్టిక్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆమెకి లంగ్స్లో ఇన్ఫెక్ట్ అయింది. దాంతో వెంటిలేటర్ మీద పెట్టారు. దాని తర్వాత ఆమెకి సపరేట్ రూమ్లో పెట్టారు. ఈ లోపల భర్త పిల్లలు అందరూ వచ్చారు అనేది ఒక వెర్షన్. నెక్స్ట్ వెర్షన్ ఏంది, భర్తతో ఈమెకేమి ఇబ్బంది లేదు. పెద్ద కూతురికి ఈమెకి ప్రాబ్లమ్స్ వచ్చాయి. పెద్ద కూతురు కేరళలో ఉంటుంది. ఆమెని ఇక్కడకి రమ్మని ఈమె తల్లి అడుగుతుంది. ఆమె ఏమో రానంటుంది. దానివల్ల ఈమె మనస్తాపం చెంది మాత్రలు ఎక్కువ తీసుకునింది అనేది నెక్స్ట్ వచ్చిన కథ. దాని తర్వాత పెద్ద కూతురు దయాప్రసాద్, ఆ అమ్మాయి మీడియాతో మాట్లాడింది. అదంతా కూడా ఏమి లేదు, మా ఫ్యామిలీలో ఎటువంటి ఇబ్బందులు లేవు. ఆమె ఎక్కువ ట్యాబ్లెట్స్ తీసుకోవడం వల్లనే ఓవర్ డోస్ అని చెప్పారు. ఓవర్ డోస్ వల్లనే ఇది జరిగింది అనేది. సో దాని తర్వాత ఇప్పుడు ఆమె సొంతంగా ఒక వీడియో చేసి పెద్ద కూతురు కథనాన్ని ఈమె కూడా చెప్పింది. కొత్తదేమి ఏమి చెప్పలేదు. పెద్ద కూతురు ఏమైతే చెప్పిందో ఆమె స్వయంగా ఆమె చెప్పింది. నేను మా ఇంట్లో ఏవి గొడవలు లేవు, మా భర్త బాగా ఎంకరేజ్ చేస్తున్నాడు, నా కూతురుతో కూడా ఏమి ఇబ్బందులు లేవు, నేను ఎక్కువ ఓవర్ డోస్ తీసుకున్నాను అనేది ఆమె చెప్పింది. సో ఇప్పుడు దీన్ని మీడియా కానీ చాలామంది కానీ నమ్మట్లేదు. ఎందుకంటే మరి అట్లాంటప్పుడు ఈ కథనాలన్నీ ఎందుకు బయటకు వచ్చాయి అని చెప్పి మీడియా ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తుంది దీని మీద. ఆ క్రమంలో కొంతమంది వెళ్ళి ఆమె ఇంటి దగ్గర మొత్తం చూశారు. ఆమె ఇల్లు అయితే ఇప్పటికీ లాకింగ్లో ఉంది, నిన్నటి వరకు లాక్ చేస్తుంది. అక్కడ వెళ్ళి పని మనుషులను పట్టుకున్నారు వీళ్ళు. జనరల్గా మనకి మామూలు గాసిప్స్ పని మనుషుల నుంచి ఎక్కువ వ్యాపిస్తాయి, వాళ్ళకి ఈ విషయాలన్నీ తెలుస్తాయి కాబట్టి. మీడియా కూడా అలాగంటే ఒక పని మనుషులను పట్టుకొని మీడియా మాట్లాడింది. ఆ పని మనిషి ఏం చెప్పిందంటే కూతురు ఇష్యూమే కరెక్ట్ ప్రాబ్లం ఉంది అనేది పని మనిషి కూడా చెప్పింది. హస్బెండ్ మీద చెప్పలేదు. ఎక్కువగా ఆమె ఒంటరిగానే ఉంటుంది ఇంట్లో. ఆ మధ్య ఒక మ్యూజిక్ డ్యాన్స్ స్కూల్ లాంటిది కూడా పెట్టి కొంతమంది పిల్లలకి ట్రైనింగ్ కూడా ఇచ్చింది. కానీ ఆ తర్వాత ఈ మధ్య అయితే వాళ్ళు కూడా ఎవరు రావట్లేదు. సో ఆమె కొంత లోన్లీగా ఉంటుంది, ఎక్కువగా బయటికి రాదు. మామూలుగానే విల్లాల్లో ఒక ప్రాబ్లం ఏంటంటే ఆ మధ్య కూడా నేను ఒక పెద్ద ఆయన కలిస్తే నేను ఒక గంట కూడా బయట ఉన్న సార్, మా ఇల్లు వదిలి నేను వెళ్ళిపోవాలన్నాడు. ఎందుకంటే వాళ్ళ భార్య సూసైడ్ చేసుకుంటుందేమో అని భయం ఉంటుంది ఆయనకి. ఎందుకంటే పెద్ద విల్లా, ఆమె ఒకటే ఉంటుంది. ఆమెకి ఏదో సమ్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. అందుకని ఆమెను ఒంటరిగా వదిలితే ఆమె ఎక్కడ ఆల్రెడీ ఒకసారి అటెంప్ట్ చేసింది. అందుకని ఈయన బయట గంట 2 గంటలు కూడా ఉండలేని పరిస్థితి ఆ విల్లాల్లో. అదే చిన్న చిన్న ఇండ్లు అనుకో, ఎవరో ఎదురు ఇల్లు పక్కిల్లు కనీసం మాట్లాడుతుంటారు. విల్లాలు అయితే అసలు ఇంక సంబంధం ఉండదు, ఓన్లీ పని మనుషులతోనే. సో పని మనుషులు కూడా ఎప్పుడో మార్నింగ్ ఈవినింగ్ చేసి వెళ్ళిపోతారు, వెళ్ళిపోయినాక ఉండదు. ఇట్లాంటి సంఘటన ఇంకొక 20 కోట్లు పెట్టి ఆయన ఒక ఇల్లు కొన్నాడు. ఆ ఇంటికి నేను వెళ్ళాను షూటింగ్ పర్పస్ కోసం. వెళ్తే ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను ఆఫ్రికాలో ఉంటాను, వచ్చిన 2 నెలలు 3 నెలలు మాత్రమే సంవత్సరంలో ఇక్కడ ఉంటాను, నా భార్య కూడా అప్పుడే ఉంటుంది, మిగతా టైంలో నా భార్య ఇక్కడ ఉండదు, ఆమె ఒంటరిగా ఉండలేక ఇంకొక బంధువుల ఇంట్లో ఉంటుంది వెళ్ళి, చిన్న ఇల్లు అని చెప్తున్నాడు. ఎందుకంటే ఇంట్లో అంత పెద్ద ఇంట్లో ఆమె ఒంటరిగా ఉండలేదు అని. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ డబ్బున్న తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్. నేను ఆయన అడిగాను, మరి ఎందుకు ఇంత పెద్ద ఇల్లు కొన్నారు అంటే, డబ్బుంటే బంధువులు ఫ్రెండ్స్ అప్పుల్లో అడుగుతున్నారు, అదేదో ఇల్లు పెట్టేసాం అనుకో అప్పులు అడగరు అని చెప్తున్నాడు. అలాగా డబ్బులు ఉన్నా కూడా మెంటల్ పీస్ అనేది ప్రాబ్లం అయిపోయింది. దీనికి ప్రధాన కారణం అంటే వ్యక్తులు కలిసి ఉండడం అనేది తగ్గిపోయింది. ఇప్పుడు ఇంతకుముందు 3 ఈజ్ ఏ క్రౌడ్ అనేవాళ్ళు, అంటే భార్య భర్త, మూడో వ్యక్తి ఉంటే వీళ్ళకి గుంపులాగా ఉంటుంది, వాళ్ళని భరించలేరు. ఇవాళ 2 ఈజ్ ఏ క్రౌడ్ చాలామందికి, అంటే భార్య భర్తను భరించలేదు, భర్త కూడా భార్యను భరించలేరు. ఎప్పుడో వాళ్ళకి శరీరం వేడెక్కినప్పుడు తప్ప మిగతా సమయాల్లో ఒకరినొకరు భరించలేని ఒక పరిస్థితి ఇవాళ వచ్చేసింది. సో దీనివల్ల ఏమవుతుందంటే, మనం బేసిక్గా హ్యూమన్ బీయింగ్ సోషల్ యానిమల్ అంటాం, సామాజిక జీవి. సో మనం ఒంటరిగా ఉండడానికి మన సమాజంలో మన మ్యానుఫ్యాక్చరింగ్లోనే ఆ ప్రాబ్లం ఉంది, ఒంటరిగా ఉండలేము.
కాబట్టి ఆ షేరింగ్, మనుషులు ఒకరినొకరు మాట్లాడుకోవడం, సరదాగా కబుర్లు చెప్పుకోవడం, బయటికి వెళ్ళడం, ఇలాంటివి లేని పరిస్థితుల్లో ఇప్పుడు ఈమెకి అదే ప్రాబ్లంగా కనబడుతుంది. ఒకటేమో లోన్లీనెస్ ఎక్కువగా ఉందని పని మనిషి చెబుతుంది. అది ఎంత నిజమనేది మనకు తెలియదు, బయట ఉన్న పరిస్థితి. రెండవదేమో ఆమెకి కొంత యాంబిషన్ ఎక్కువ ఉంది. ఒకేసారి పిహెచ్డి, ఒకేసారి ఎల్ఎల్బి అనేది వెరీ డిఫికల్ట్ థింగ్. అంత అవసరం కూడా ఆమెకి ఏమి లైఫ్లో లేదు. అది ఆమె తెచ్చిపెట్టుకున్న గోల్సే. ఆమెకి ఎక్కువ గోల్స్, ఒక గోల్ కంప్లీట్ అయిపోయే లోపల ఇంకొక గోల్ పెట్టుకోవడం, ఒకేసారి ఎక్కువ చేయాలనుకోవడం, ఇది మనకు తెలియకుండానే మైండ్ మీద ప్రెజర్ పెరుగుతుంది.